ఇచ్చినాపో తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశాడో వ్యక్తి. అల్లూరి జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ పుల్లగురువు ఇరుకురాయి గ్రామానికి చెందిన 73 ఏళ్ల కొర్రా రామన్న వ్యవసాయం చేస్తూ తాటాకు ఇంట్లో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలోని చింతలపాలెనికి చెందిన వంతాల సోమన్నది కూడా వ్యవసాయ వృత్తే. ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. దీంతో రామన్న వద్ద సోమన్న 5,600 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈ నెల 23న రామన్న అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యమత్తులో సహనం కోల్పోయిన సోమన్న అప్పు ఇచ్చిన రామన్నపై అతి కిరాతకంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా రామన్నను ఆయన ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టాడు. రామన్న మంటలు చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. విషయం తెలుసుకున్న రామన్న కుమారుడు లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఆయనకు గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఆదివారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పాడేరు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిన రామన్న మృతదేహాన్ని డోలీతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వాహనం వద్దకు చేర్చారు. పరారీలో ఉన్న సోమన్న కోసం గాలిస్తున్నారు.